ఈ రోజు ఫోన్ ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటారంటే మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తాను వచ్చి 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు బీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారు అంటారు. అది 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం కూడా చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చూపుతాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకడు 14,000 వేసాడు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేదు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడాలి. చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. టీజీటీఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు, నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, కానీ నువ్వు సమాధానం సరైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయి అని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ ఆయన అన్ని ఆధారాలతోని ఆ అవినీతిని బయట పెట్టిండు. దానికి నువ్వు అది కాదని ఏ విధంగా నిరూపిస్తావో ఆయనలాగే నువ్వు ఆధారాలతో నిరూపించు అని ఆయనను పట్టుకొని చెప్పు తెగుతుంది, చెప్పు తీసుకొని కొడతా. ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. అది ఆ మాటలు మాకు రావా? ఆ పని మాకు రాదా? మా దగ్గర లేవా? అది మేము చెప్పలేమా? నీ మీద అవినీతి వస్తే అవినీతి జరగలేదు, ఇది నేను చేయలేదు అని చెప్పు. ఎవరు చేసిరో చెప్పు. ఆయన చాలా స్పష్టంగా 38,000 పైచీలకు నేను మీకు ఆధారాలు ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గుచేటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేస్తుంది. ఇంకా చిక్కుకోవాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 5G ఇచ్చింది. ఆ 5G ఆంధ్రప్రదేశ్ ఫోటోలను తెలంగాణలో ఇచ్చినట్టు 4G ఇచ్చి ఫోటోలు చూపించుకుంటారు. అది తప్పు. ఇప్పుడు